ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇక ఇంటర్నల్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి చూస్తే మార్కెట్ నిఫ్టీ 500 స్వల్ప లాభాలతో అంటే 18 పాయింట్ల లాభంతో మాత్రమే ముందుకెళ్తా ఉంది. బీఎస్సీ సెన్సెక్స్ 83,680 73 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 500 23,597 దగ్గర కొనసాగుతోంది. 19 పాయింట్ల నష్టంతో ఉంది. అంటే స్వల్ప నష్టాల్లో మార్కెట్ అయితే ప్రస్తుతం ఒడిదుడుకుల్లో కనిపిస్తా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 161 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు నిఫ్టీ, ఐటీ కూడా నిన్న బాగున్నప్పటికీ కూడా ఈ రోజు మాత్రం నిన్న మార్కెట్లు అన్ని కూడా కొంచెం ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఐటీ మాత్రం కొంచెం పుంజుకున్నట్టే కనిపించింది. సో ఈ రోజు మాత్రం ఐటీ 188 పాయింట్లు నష్టంతో కనిపిస్తా ఉంది. ఇక ఓవరాల్ గా మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సుందర్రాజా గారు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ చూస్తే ఏంటి అంటే 2 రోజులుగా మార్కెట్లో ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్స్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అదేనా కారణం మార్కెట్ ఫ్లాట్ గా లేదంటే స్వల్ప నష్టాలతో కనిపించడం? అవును, మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక భారీ ర్యాలీ తర్వాత అంటే నిఫ్టీ ఒక 500 పాయింట్లు, అలాగే మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఒక 4% వరకు ర్యాలీ వచ్చిన తర్వాత నిన్న లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్లో ఒక హ్యూజ్ అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి న్యాచురల్గా కొంచెం హై లెవెల్లో ఒక టెక్నికల్ పుల్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఆ టెక్నికల్ రియాక్షన్ మార్కెట్ ఈ 2 రోజుల్లో చూస్తున్నాం. బట్ అయినప్పటికీ రియాక్షన్ వచ్చినప్పటికీ చాలా స్వల్ప రియాక్షన్ అనుకోవచ్చు. ఇంకా మద్దతు లెవెల్స్ పైనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్లో ఎటువంటి ఒక డేంజర్, ఎటువంటి వీక్నెస్ ఇండికేషన్ అనేది కనిపించలేదు. అలాగే ఈ మార్కెట్కి ఈ వారం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసాము ఈ వారం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే కనుక భారత్ యుఎస్ఏ ఒక మేజర్ ట్రేడ్ డీల్ జరగబోతోంది, కన్ఫర్మ్ అవుతుందని ఒక వార్త రావడం చూసాము. మనం అంతక్రితం మనం చూసాము జూన్ 20వ తారీఖున చూస్తే కనుక ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 9th మనకి డెడ్ లైన్ కూడా వచ్చింది. కాబట్టి మనకి యుఎస్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి మనం అప్పుడు చూసాము టారిఫ్ విషయంలో ఒక పాస్ తీసుకొని నిర్ణయం బహుశా ఈ వీక్లో మనకి ప్రకటించబోతున్నారు. కాబట్టి సో మార్కెట్ పాజిటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో మార్కెట్లో ఒక ర్యాలీ కనిపించింది. సో ఆన్ ద హోల్ చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బాగా బిల్డప్ అవుతుంది. సో మార్కెట్ ఆన్ ద హోల్ చూస్తుంటే కనుక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. సార్ జితేంద్ర గారు ఉన్నారు బెంగళూరు నుంచి. జితేంద్ర గారు నమస్కారం. రైట్, కాల్ కట్టేది ఈ రైట్ సార్. ఇంకో కాలర్ కూడా ఉన్నారు, శివారెడ్డి గారు. శివారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. సుందర్రాజా గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ నమస్తే సార్, రాజు గారు. సార్ నమస్తే రెడ్డి గారు. సార్ నేను ఒక 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి కరూర్ వైశ్య బ్యాంక్ 2 టైంలో తీసుకున్నాను, ఇప్పుడు అరౌండ్ 30% లాభంలో ఉన్నాను. అది ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవచ్చు? నేను వచ్చేసి పూర్తిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి సార్. నేను ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా చేసుకోకూడదు అనేది చెప్పండి సార్. తర్వాత యాక్సిస్ బ్యాంక్ కూడా ఎప్పుడు ఏ ప్రైస్ లో ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్ ఒకటి. తర్వాత డిక్సన్ టెక్నాలజీ నేను 15,300 లో తీసుకున్నాను సార్. కొద్దిగా దాని పరిస్థితి సార్ కొద్దిగా ఈ 3 చెప్పండి సార్. ఫస్ట్ 2 కూడా మీరు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. కరూర్ వైశ్య బ్యాంక్ 30% లాభంలో ఉన్నారు. ఈ వారం చూస్తే కనుక కరూర్ వైశ్య బ్యాంకులో కూడా ఇంచుమించు ఒక 8% వరకు లాభం రావడం. కరూర్ వైశ్య బ్యాంక్ చూస్తే కనుక మొన్న రిజల్ట్ చాలా బాగా పాజిటివ్గా రావడం చూసాము మే 19న. ఆ తర్వాత మే ఎండ్ నుంచి స్టాక్లో ర్యాలీ రావడం చూసాము. పైగా కరూర్ వైశ్య బ్యాంక్ ఇప్పటికీ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ ప్రైవేట్ బ్యాంక్. సో కాబట్టి ఈ మిడ్ సైజ్ ప్రైవేట్ బ్యాంక్ చూస్తే కనుక లాంగ్ టర్మ్లో ఒక ఐడియల్ క్యాండిడేట్ ఫర్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనే ఒక చిన్న రిపోర్ట్ కూడా రావడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి మీరు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే మార్కెట్ కండిషన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే డిక్సన్ టెక్నాలజీస్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఈ స్టాక్ 17,000 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు తగ్గింది డిక్సన్ టెక్నాలజీస్. డిక్సన్ టెక్నాలజీస్ ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక మార్గన్ స్టాన్లీ కొంచెం అండర్ వెయిట్కి ఒక డౌన్ గ్రేడ్ చేసినట్టుగా ఒక వార్త రిపోర్ట్ కూడా రావడం చూస్తున్నాము. అలాగే డిక్సన్ టెక్నాలజీస్ ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ రిపోర్టే
కాకుండా ఓవరాల్గా స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఈ స్టాక్ ఇప్పుడు చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ 75 టైమ్స్ వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం బహుశా కొంచెం రికవర్ అవడానికి కొంచెం టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి మీరు నా ఉద్దేశం అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. యాక్సిస్ బ్యాంక్ మీరు డెఫినెట్ హోల్డ్ చేయొచ్చు. ఈ ప్రైవేట్ బ్యాంక్ చూస్తే కనుక ఓన్లీ 12 టైమ్సే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కొంచెం. అంతేకాకుండా ప్రైవేట్ బ్యాంక్స్లో ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ అరౌండ్ ఒక 30 ఉంటే కనుక ఈ స్టాక్ చూస్తే కనుక హార్డ్లీ 12 ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కనుక ఈ యాక్సిస్ బ్యాంక్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెల్లూరు నుంచి కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది. అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. అంటే రేణుకాదేవి గారు అడుగుతున్నారు, రిలయన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఉంచేసుకోమంటారా అని ఒకటి అడుగుతున్నారు. అదేవిధంగా ఇందాక కెనరా బ్యాంక్ గురించి కూడా మీరు చెప్పారు, సో అది కూడా అడుగుతున్నారు. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అంటే లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ని లీడ్ చేసింది అనుకోవచ్చు. దీనికి ప్రధానమైన వార్త చూస్తే కనుక ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు సోలార్ పవర్ ఇండస్ట్రీలో ఒక మేజర్ బిగ్ పుష్ తీసుకొస్తున్నారు అని ఒక వార్త రావడం చూసాము. అందువల్ల మనకి ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక హై లెవెల్లో స్థిరంగా ఉంది. సో లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక ఒక 3.5% వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగింది. సో ఇప్పుడే మనకు ఒక పాజిటివ్ అప్డేట్ కూడా వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చు. కెనరా బ్యాంక్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ బ్యాంక్ చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు బాగా పెరిగింది. మే 8 రిజల్ట్ తర్వాత కూడా ఈ స్టాక్లో ఆల్మోస్ట్ ఒక 70 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పెరిగింది. సో ఇప్పటికీ కెనరా బ్యాంక్ కూడా మనకు తెలిసింది ఎస్బీఐ తర్వాత టాప్ బ్యాంకర్. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కృష్ణ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. కృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు. హిందుస్థాన్ జింక్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు కొనొచ్చు సార్? ఓకే, హిందుస్థాన్ జింక్ కొనొచ్చు అంటే ఓకే, కాంట్రేరియన్ పెట్టుగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వేదాంత గ్రూప్ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఇంచుమించు 400-500 రూపాయల మధ్యన ట్రేడ్ అవటం చూస్తున్నాము. సైడ్ వేస్ రేంజ్లో ఉంది. మొన్న ఒక 2 వారాల క్రితం చూస్తే కనుక వీక్లీ బేసిస్ మీద ఒక 15% వరకు స్ట్రాంగ్ రియాక్షన్ రావటం అనేది మనం చూసాము హిందుస్థాన్ జింక్. నా ఉద్దేశం అయితే ఈ మధ్య కాలంలో కొంచెం వీక్గా ఉన్నప్పటికీ బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక మేజర్ గ్రూప్కి సంబంధించిన స్టాక్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక హిందుస్థాన్ జింక్కి అట్రాక్టివ్గానే ఉంది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక ఈ లాస్ట్ 5 ఏళ్లతో పోలిస్తే హైయెస్ట్ ప్రాఫిట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం హిందుస్థాన్ జింక్. మార్జిన్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 25% నుంచి 30% ఈ ఏడాది మిగిలింది. అంత క్రితం కూడా చూస్తే కనుక ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హిందుస్థాన్ ఓకే, మీరు అనుకున్నట్టుగా డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, బీఈఎల్ ఒకటి, ఆ తర్వాత ఐటీసీ హోటల్స్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఈ 2 కూడా పెద్ద కంపెనీస్, భారత్ ఎలక్ట్రానిక్స్. కాకపోతే ఈ మధ్య మనం గమనిస్తే ఈ వారం ఆల్మోస్ట్ ఒక 5% వరకు పెరిగి టాప్ గెయినర్గా ఉంది భారత్ ఎలక్ట్రానిక్స్. బహుశా మనకి భారత్ యుఎస్ ట్రేడ్ డీల్లో బీఈఎల్ కూడా కొంచెం బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో పెరుగుతుందేమో మరి. బట్ ఓవరాల్గా ఈ మధ్య లాస్ట్ 3 నెలలుగా ఈ డిఫెన్స్ స్టాక్ కంటిన్యూస్గా పెరిగిందనే విషయం మనకు తెలిసింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 440 రూపాయల్లో ఉంది. ఈ 2-3 నెలలుగా చూస్తే కనుక 40-50% వరకు పెరిగింది బీఎల్. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కాకుండా చిన్న డిప్లో తీసుకోవచ్చు. శశాంక్ గారు అడుగుతున్నారు సార్, కెన్ బి బై ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించి అట్లాగే అండ్ రిఫ్లెక్టర్స్ లిమిటెడ్ అండ్ వరుణ్ బెవరేజెస్ ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారు. ఓకే, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక ఈ వారం అంటే ఈ 2 రోజుల్లో ఆల్మోస్ట్ 5% వరకు పడింది. ఈ లాస్ట్ 1 నెల రోజుల క్రితం చూస్తే కనుక ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైర్స్ చూస్తే కనుక ఈ స్టాక్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 మంత్గా డౌన్ ట్రెండ్లో ఉంది. 600 రూపాయల నుంచి బిలో 500 రూపీస్కి రావడం మనం చూస్తున్నాము. సో మనకి కాకపోతే మొన్న జూన్ 20th చూస్తే కనుక వీళ్ళు $16.6 మిలియన్ యుఎస్ డాలర్ ఆర్డర్ రావడం అనేది మనం చూసాము. అందువల్ల కొంచెం స్టాక్ ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి ఉంది. కానీ అయినప్పటికీ ఈ పాజిటివ్ న్యూస్ అయితే ఈ స్టాక్ ప్రైస్ మూమెంట్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. అలాగే ఎందువల్ల అని ఒకసారి మనం గమనిస్తే కనుక ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 65 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ ప్రస్తుతం అయితే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా లాస్ట్ ఒక 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక కొంచెం స్టడీ అప్ మూమెంట్ అయితే కనిపించింది. ఈ ఏడాది 214 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. కాబట్టి ఫండమెంటల్గా కూడా బాగుంది. కాబట్టి డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, సురేష్ గారు ఉన్నారు కడప నుంచి. సురేష్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. డౌట్ అడగండి సార్. భారత్ ఎలక్ట్రానిక్స్ హోల్డర్లో పెట్టుకోవచ్చా, ఇప్పుడు ఎగ్జిట్ కావచ్చు సార్?
ఓకే, ఇప్పుడే భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన విషయం మనం ఇప్పుడే చెప్పుకున్నాము. సో కాకపోతే కొంచెం బాగా రన్అప్ వచ్చేసింది కాబట్టి పాజిటివ్ న్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెము ఆల్రెడీ స్టాక్లో కూడా హ్యూజ్ ర్యాలీ వచ్చేసింది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా ఒకసారి కరెక్షన్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. రైట్ సార్, అదేవిధంగా ఐఎమ్ హోల్డింగ్ గ్రావిటా ఇండియా ఒకటి, PGEL 5% లాస్లో ఉన్నారంట. షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అంటున్నారు యోగానంద్ గారు. ఓకే, గ్రావిటా ఇండియా ఒకసారి గమనిస్తే కనుక హోల్డ్ చేయక తప్పదు. ఎందుకంటే ఈ మధ్య 2 నెలలు బట్టి కొంచెం వీక్గా ఉన్నప్పటికీ స్టాక్ హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఈ లాస్ట్ ఒక 2-3 నెలలుగా చూస్తే కనుక ఈ పెద్ద కంపెనీ స్టాక్ 1700 రూపాయల దగ్గర కొంచెం స్థిరంగా ఉంది. లాస్ట్ వీక్ ఒకసారి గమనిస్తే కనుక ఒక 12.5% వరకు గ్రావిటా ఇండియాలో ఒక మేజర్ ర్యాలీ రావడం చూసాము. సో ఆల్మోస్ట్ స్టాక్ హై నుంచి బాగా పట్టము. స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40 టైమ్స్ వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా రావటము. సో బేసికల్గా వీళ్ళు రీసైక్లింగ్లో ఉన్నారు కాబట్టి ఆ మెటల్ సెగ్మెంట్లో. అలాగే స్టాక్ కూడా ఒకసారి వీళ్ళు ఫండమెంటల్ కూడా గమనిస్తే కనుక గ్రావిటా ఇండియా ఈ ఏడాది 312 కోట్ల లాభాలు ప్రకటించింది. ఈ 5 ఏళ్లలో స్టడీ గ్రోత్ గ్రావిటా ఇండియాలో చూసాం కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే PGEL PG ఎలక్ట్రోప్లాస్ట్ గురించి అడిగారు. 725 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా పెరగకపోవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక హై ఎక్స్పెన్సివ్ స్టాక్ 70 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్లో పెద్దగా అగ్రెసివ్ బయింగ్ అయితే రావట్లేదు. కానీ PGEL ఒకసారి గమనిస్తే కనుక 4 ఏళ్ల క్రితము 37 కోట్ల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 300 కోట్ల వరకు లాభాలు క్రమేయంగా పెరుగుతూ వస్తుంది. సో ఓవరాల్గా మనం మంచి గ్రోత్ కూడా చూస్తున్నాము PGEL. అలాగే ఈక్విటీ కూడా చిన్నదే, 28 కోట్ల పెట్టుబడి క్యాపిటల్ ఉన్న ఈక్విటీ కాబట్టి ఫ్లోటింగ్ స్టాక్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఏమాత్రం కనుక మార్కెట్లో ఒక ర్యాలీ వచ్చిందంటే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్ 10.5% హోల్డింగ్ ఉంది ఈ చిన్న ఈక్విటీ కంపెనీలో. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ కూడా ఆల్మోస్ట్ 16% ఉంది కాబట్టి ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ ఇట్లా ఉన్నటువంటి పొజిషన్లో వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్? ఏమున్నాయి సెక్టర్ వైజ్గా ఎట్లా బాగుంది? ఇప్పుడు మార్కెట్లో చూస్తే కనుక ఒక స్పెసిఫిక్ సెక్టోరల్ మూవ్మెంట్ అనేది మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ అంతక్రితం మనం చూస్తే కనుక భారీగా పడిన తర్వాత అన్ని సెక్టర్స్ కొంచెం బాగా తగ్గటము. ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్లోనూ కొంచెం ర్యాలీ రావడం. బెవరేజెస్ కావచ్చు, లేదంటే ఈ డిఫెన్స్కి సంబంధించిన కొద్ది రోజుల క్రితం వరకు బాగుండాలి కదా. అవును, బీవరేజెస్ మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇందాక వరుణ్ బీవరేజెస్ గురించి అడిగారు. కానీ ఆల్మోస్ట్ మాన్సూన్ వచ్చేసింది, వెదర్ కూడా కొంచెం కూల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్కి ఎక్కువ మక్కువ చూపించట్లేదు. బట్ కానీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది సైకిలే కాబట్టి కానీ ఒకసారి మనకి మామూలుగా కొంచెం రెగ్యులర్ ట్రాక్లో కూడా ఇటువంటి పెద్ద కంపెనీస్ వస్తాయి కాబట్టి చిన్న ఇటువంటి స్పెసిఫిక్గా కాకుండా మనం కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్స్ ఎప్పుడు చెప్పుకునేదే SBI కానీ, కెనరా బ్యాంక్ కానీ, HDFC కానీ, ICICI బ్యాంక్ లాంటివి. అలాగే డిఫెన్స్ స్టాక్స్ కూడా అంతకృతం అనుకునేదే కానీ బాగా పెరిగిపోయినాయి. సో ఎంత మంచి స్టాక్ అయినా సరే ఇన్వెస్టర్లు మన ఎంట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా అయినప్పుడు కొనకూడదు. ఎవరైతే కొంచెం ముందుగానే కొంచెం ఎర్లీ ఎంట్రీ తీసుకొని కొంచెం తక్కువ ప్రైజింగ్లో ఉన్న స్టాక్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో బెనిఫిట్ వస్తుంది. మార్కెట్లు అయితే స్థిరంగా అంటే ఫ్లాట్గా కంటిన్యూ అవుతా ఉన్నాయి. మనతో పాటు సుందర్రాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి చక్రి గారు ఉన్నారు కాలర్. చక్రి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే చక్రి గారు. కాంటెంట్ స్ప్రింగ్స్, ADC ఇండియా, బ్రాడీ కరెంట్ మార్కెట్ ప్రైస్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఓకే, ఫస్ట్ ఏమన్నారు? కాంటెంట్ స్ప్రింగ్స్, క్రాంప్టన్ గ్రీవ్స్. ఓకే, ఫస్ట్ ఒకసారి ABB ఇండియా గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఒక మేజర్ ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ కంపెనీ ఒక చిన్న ర్యాలీ కనిపించింది. ABB నా ఉద్దేశం అయితే ఇది ఫ్రంట్ లైన్ స్టాకే, బ్లూ చిప్ కంపెనీ, సెక్టర్ లీడరు. కాకపోతే ఈ 1949లో స్టార్ట్ అయిన ABB వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అందువల్ల కొంచెం ఈ స్టాక్లో పెద్దగా పెరగలేదు. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1870 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ. సో ఎక్స్పెన్సివ్గా ఉండడం చేత నా ఉద్దేశం అయితే చిన్న డిప్లో తీసుకోవచ్చు. క్రాంప్టన్ గ్రీవ్స్ ఎలక్ట్రికల్స్ గురించి అడిగారు. 350 రూపాయల్లో ఉంది. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగానే ఉంది. లాస్ట్ 3 ఏళ్ళుగా గమనిస్తే కనుక 400 కోట్ల నుంచి 560 కోట్ల వరకు నికర లాభాలు ఏడాది వీళ్ళు మంచి లాభాలే ప్రకటిస్తున్న పెద్ద కంపెనీ. కాకపోతే ఈ మధ్య ఈ క్రాంప్టన్ గ్రీవ్స్ పెద్దగా పెరగలేదు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చీపర్ లేదు, ఎక్స్పెన్సివ్ లేదు, నార్మల్ ప్రైస్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ ఈ ఎలక్ట్రికల్ కంపెనీకి 53 ఉంటే క్రాంప్టన్ గ్రీవ్స్కి 40 ఉంది. అంటే ఇంకా కొంచెం అండర్ ప్రైస్డ్గా కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. పైగా వీళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే కనుక క్రాంప్టన్ గ్రీవ్స్ కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు.
సార్ వెంకటేష్ గారు ఉన్నారు కాలర్. వెంకటేష్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు. టాటా మోటార్స్. హలో సార్. ఓకే వింటున్నారు సార్. టాటా మోటార్స్ నేను 940 మీద కొన్నా సార్, 922. ఓకే అలాగే ఎలక్ట్రా ఒకటి 1840 మీద కొన్నాను సార్. ఓకే హలో సార్. ఓకే టాటా మోటార్స్ ఓకే బాగా పడింది. ఎలక్ట్రా ఒకటి 1842 మీద కొన్నాను సార్. ఓకే ఓకే హై నుంచి ఈ మధ్య కాలంలో టాటా మోటార్స్ బాగా పడింది. మీరు ఆల్మోస్ట్ ఒక 70-80 రూపాయలు లాస్లో ఉన్నారు. బట్ అయినప్పటికీ నువ్వు టాటా మోటార్స్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక లోయర్ రేట్లో ఒక 600-650 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని పెద్దగా కరెక్షన్ లేకుండా నిలకడగా ఉంది. పైగా స్టాక్ కూడా కొంచెం చీపర్లో ఉంది. మన దగ్గర తెలిసిందే టాప్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగింది రెండో స్టాకు ఒలక్ట్రా గ్రీన్ టెక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. 70 రెట్లు వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. 1200 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అందువల్ల కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న కారణం చేత స్టాక్లో పెద్దగా అయితే మూమెంట్ రాలేదు. లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక స్టాక్ వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 30 కోట్ల నుంచి 130 కోట్ల వరకు క్రమేయంగా లాభాలు కూడా ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఓకే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది పెరగడానికి ఒలక్ట్రా గ్రీన్ టెక్. రైట్ సార్. గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రేట్ లో కొనొచ్చా? ఒకటి సిసిఎల్ ప్రొడక్ట్స్ ఒకటి ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? ఓకే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ వారం అంటే ఈ 2 రోజుల్లో చూస్తే కనుక ఇంచుమించు 7% వరకు పెరిగింది. అలాగే షార్ట్ టర్మ్లో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 53 రూపాయల నుంచి 73 రూపాయల వరకు 20 రూపాయల వరకు బాగా భారీగా పెరిగిన స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. మరి చేసి ఈ లెవెల్ అయితే ఎంటర్ అవడం అనేది కొంచెం రిస్క్ అనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం ఒక లోయర్ రేట్లో తీసుకోవచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. రెండో స్టాక్ ఏదో అడిగారు. ఓకే రైట్ సార్. తర్వాత ఇప్పుడున్నటువంటి పొజిషన్లో సార్ అంటే చాలా మంది కూడా లాంగ్ టర్మ్ కోసం కాకుండా షార్ట్ టర్మే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే మూడ్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? షార్ట్ టర్మ్ అనేది బేసికల్గా హై రిస్క్ అండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే కనుక ఒకవేళ కనుక మీరు మంచి స్టాక్ తీసుకొని ఆల్రెడీ బాగా వెల్ స్టెబిలైజ్డ్ అయిన కంపెనీస్ తీసుకుంటే కొంచెం మార్కెట్ ఏదైనా కారణాల చేత పడినా కూడా కొంచెం కరెక్షన్ వచ్చినా కూడా స్లోగా కొంచెం లాంగ్ టర్మ్లో ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతుంది. షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటే మటుకు ఏమవుతుందంటే కొంచెము వాళ్ళు 2 నెలలు 3 నెలలు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు స్టాక్ పడినప్పుడు వాళ్ళకి కొంచెం ప్యానిక్ కూడా వస్తుంది. సో కాబట్టి అటువంటి వాళ్ళు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు కొంచెం ట్రేడింగ్ ఆస్పెక్ట్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎగ్జిట్ అయ్యడానికి కూడా ప్రయత్నిస్తారు. సో కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది షార్ట్ టర్మ్. సింగారావు గారు అడుగుతున్నారు అంటే హెచ్డిబి ఫ్యూచర్ ఏ విధంగా ఉంది, ఏంటి అసలు హోల్డ్ చేయొచ్చా, వాళ్ళ దగ్గర ఉన్నాయంట సేల్ అని అడుగుతున్నారు అలాట్ చేస్తే కనుక. ఓకే హెచ్డిబి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఇన్ఫాక్ట్ రేపే లిస్ట్ అవబోతుంది. ఇంకా రాలేదు మార్కెట్లోకి. అరౌండ్ 740 అక్కడ ఇష్యూ ప్రైస్ ఉంది. మార్కెట్ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం చూస్తే కనుక 60-70 రూపీస్ ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఒక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక 8-10% వరకు రేపు కొంచెం ప్రీమియంలో రేపు మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇండియాస్ లార్జెస్ట్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ రెప్యూటెడ్ సంస్థ గ్రూప్ నుంచి వచ్చిన ఇష్యూ. సో కాబట్టి లాంగ్ టర్మ్లో అంటే రేపు ఎల్లుండి కాకుండా మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. సార్ సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు ఎస్డబ్ల్యూ సోలార్ షుడ్ యావరేజ్ అని అడుగుతున్నారు. వాళ్ళు కొన్నటువంటి ప్రైస్ 386. అట్లాగే యూపీఎల్ సేల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అది కూడా ఓకే ఎస్డబ్ల్యూ సోలార్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతం స్టెర్లింగ్ అండ్ విల్సన్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ యూపీఎల్ మనకు తెలిసిందే టాప్ ఫెర్టిలైజర్ కెమికల్ కంపెనీ. ఓకే యూపీఎల్ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. బట్ యూపీఎల్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 670 రూపాయల్లో ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 6 months కానీ బాగానే పెరిగింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ 1969లో స్టార్ట్ అయిన ఈ అగ్రో బేస్డ్ కెమికల్ కంపెనీ ఫండమెంటల్ కూడా బాగానే ఉంది. కాబట్టి మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 900 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. శర్మ గారు ఉన్నారు న్యూజివీడ్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం సార్. జెడిస్ ఒకటి టాటా
రెండు కూడా హోల్డ్ చేయొచ్చు. టాటా కమ్యూనికేషన్స్, జైడస్ లైఫ్ సైన్సెస్, జైడస్ లైఫ్ కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ 820 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది. సో మొన్న 2 క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా బాగా పాజిటివ్గా రావడం కూడా చూస్తున్నాము. జైడస్ లైఫ్ సైన్సెస్ చూస్తే కనుక ఈ ఫార్మా స్టాక్ ఇప్పటికీ ఇంత పెరిగిన తర్వాత వాల్యుయేషన్ కూడా హార్డ్లీ 20-25 టైమ్స్లోనే ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. పైగా ఈ ఏడాది చూస్తే 4500 కోట్ల పైగా లాభాలు ప్రకటించిన కంపెనీ జైడస్ లైఫ్ సైన్సెస్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే టాటా కమ్యూనికేషన్ కూడా మనకు తెలిసిందే రెప్యూటెడ్ సంస్థ, కమ్యూనికేషన్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. సో ఈ మధ్యకాలంలో కూడా కొంచెం బాగానే పెరిగింది. పెద్ద కంపెనీస్ ఇవన్నీ కూడా 1200 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే CLSA కూడా చూస్తే కనుక టాటా కమ్యూనికేషన్ మీద మెయింటైన్స్ బుల్లిష్ అవుట్లుక్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే నా మోతిలాల్ ఒస్వాల్ కూడా చూస్తే కనుక 1660 రూపాయల వరకు ఒక టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ మూర్తి గారు అడుగుతున్నారు సార్, యూనియన్ బ్యాంక్ లేదంటే కెనరా బ్యాంక్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఏది బాగుంటుంది? అసలు ఇన్ఫాక్ట్ 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, 2 కంపారిజన్ కూడా చేయలేము. యూనియన్ బ్యాంక్ కూడా ఈ మధ్య కాలంలో 6 నెలల్లో పర్లేదు 110 రూపాయల నుంచి 160 రూపాయల వరకు పెరిగింది. కెనరా బ్యాంక్ కూడా ఈక్వల్గా ఫస్ట్ SBI పెరగటము, తర్వాత వెనకాల కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఇవన్నీ కూడా కొంచెం స్లోగా పెరుగుతుంటాయి మార్కెట్ లీడర్తో పాటు. సో 2 బాగానే, బట్ కెనరా బ్యాంక్ పెద్ద బ్యాంక్. జవహర్ బాబు గారు అడుగుతున్నారు సార్, అనంతరాజ్ ఈజ్ అడ్వైజబులా కాదా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ చూస్తే కనుక ఆ మధ్యకాలంలో బాగా పడిన తర్వాత ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయ్యి అనంతరాజ్లో ఒక చిన్న రికవరీ అనేది కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్ ఉన్నట్టుంది. 45 టైమ్స్ వీళ్ళ EPSకి ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. కాకపోతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పెద్దది, 426 కోట్ల వరకు ఈ ఏడాది లాభాలు ప్రకటించింది. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే కనుక 50 కోట్ల నుంచి 6-7 రెట్ల వరకు లాభాలు క్రమేణంగా ఇంప్రూవ్ చేసుకున్న పెద్ద కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ ఆద్య గారు అడుగుతున్నారు, ఏదైతే HAL ప్రెసెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చారని అడుగుతున్నారు. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ కూడా బాగా పెరిగిపోయింది, కొంచెం స్వల్ప కరెక్షన్ ఉంది. కొంచెం ఈ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ డిప్లో తీసుకోవచ్చు. రైట్, అట్లాగే సార్ ఇప్పుడు డిఫెన్స్వి మొన్నటి వరకు చూస్తే ఈ వార్ నేపథ్యంలో కూడా కొంచెం బాగా ఇంక్రీజ్ అయ్యాయి అనే మాటలు కూడా వినిపించాయి కదా, ఎందుకు క్రమంగా మళ్ళీ పడ్డానికి కారణం ఏంటి? ఎందుకంటే అప్పుడు ఆ న్యూస్ రావడం మనం చూసాము. న్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుంటే పబ్లిక్ అందరికీ కూడా చూస్తే కనుక సెక్టారల్ మీద, అలాగే ఇండియన్ పబ్లిక్ సెక్టార్ డిఫెన్స్ కంపెనీస్ మీద బాగా బుల్లిష్ అవుట్లుక్ రావటము, అలాగే గ్రోత్ ప్రొజెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. రానున్న డీకేస్లో కూడా ఇండియన్ డిఫెన్స్ కూడా లైమ్ లైట్లోకి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఒక ఇండియా గ్రోత్ కూడా చాలా లీడర్షిప్లో ఉంటుందని వార్తలు రావడం. అందువల్ల మనకి అందరూ కొనడం వల్ల మనకి స్టాక్ కూడా పెరిగింది. దాని తగ్గట్టుగా స్టాక్లు కూడా పెరగడం. కానీ ఆ న్యూస్ అంతా కూడా పూర్తిగా స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం హై లెవెల్లో కొంచెం స్టేబుల్గా ఉందనుకోవచ్చు. సార్ ఫైనల్గా రమా శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, PPL అండ్ SHKలలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓకే, PPL రైట్, ప్రకాష్ పైప్స్ అయి ఉంటుంది. ఓకే, ప్రకాష్ పైప్స్ చూస్తే ఈ మధ్యకాలంలో కొంచెం కన్సాలిడేషన్లో ఉంది, 400 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఒక్కసారి ఈ కంపెనీ వాల్యుయేషన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే కనుక వీళ్ళు అగ్రి పైప్స్ తయారు చేస్తున్నారు. అలాగే ఒకసారి ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 780 కోట్ల వరకు వీళ్ళు టర్న్ ఓవర్ ఉంది. 5 ఏళ్ల క్రితం 470 కోట్ల నుంచి క్రమంగా పెరిగింది. వాల్యుయేషన్స్ కూడా చీప్గా ఉంది కాబట్టి ఓకే, అగ్రి కూడా బాగానే ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుందరరాజ గారు, మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్.